హలో ఫ్రెండ్, తెలుసు కదా మీ ఎస్ఆర్ఏ క్యాటరింగ్. టుడే మన ఈవెంట్ వచ్చేసి 250 నుంచి 300 మందికి అయితే ఉంది. ఈవెంట్ దగ్గరకు వచ్చిన వెంటనే సామాన్ చెక్ చేసుకుని కటింగ్ అయితే చేసుకున్నాం. కటింగ్ అయిపోయిన వెంబటే గ్యాస్ పై పెట్టుకుని ఒక పక్క టమాటా చట్నీ, ఇంకొక పక్క పప్పుకి అయితే పెట్టుకున్నాం. అలాగే కట్టెల పోయి పెట్టుకుని అంతలోపు ఒక 35 కిలోల మటన్ వస్తే మటన్ కి అయితే పెట్టేసినాం. అంతలోపు ఒక 30 కిలోల చికెన్ వస్తే మంచిగా కడుకొని ఉపకారం ఇచ్చి కలిపి అయితే పక్క అయితే పెట్టినాం. అలాగే మన పప్పు గిట్ల ఉడికితే సాంబార్ కెట్టి అలాగే గుత్తొంకాయ గిట్ల వేసినాం. అలాగే పక్కకి ఇంకొక కట్టెల పోయి పెట్టుకుని బగారేసుకి అయితే పెట్టేసినాం ఒక 35 కిలోలు. అంతలోపే మనం మటన్ గిట్ల ఒక 70% ఉడికిందంటని చెప్పి మంచిగా చెక్ చేసుకుని ఉపకారం అయితే ఇచ్చేసినాం. అలాగే ఎసరు గిట్ల వచ్చేసి బియ్యం అయితే వేసుకున్నాం. అందులోపు మన రైస్ గిట్ల అయిపోతే ఫైనల్ అయితే కలిపేసినాం. అలాగే మటన్ గిట్ల చెక్ చేసుకుని కొత్తిమీర పుంజు వేసుకొని మటన్ రైస్ రెండైతే దమ్ముకైతే పెట్టేసినాం. అందులోపు మన రైస్ గిట్ల దమ్ అయిపోయిందంటని చెప్పి రైస్ దించేసి చికెన్ అయితే పెట్టుకున్నాం. అందులోపు మన చికెన్ గిట్ల మంచి ఉడుకుతుంది. అందులోపు మన గ్యాస్ మీద బోటి తలకాయ బేజ ఫ్రై అయితే చేసినాం. అందులోపు మన మటన్ గిట్ల దమ్ అయిపోతే మటన్ అయితే దించేసినాం. చికెన్ ఫ్రై గిట్ల అయిపోయిందంటని చెప్పి ఫైనల్ చూసుకొని చికెన్ ఫ్రై గిట్ల దించేసినాం. ఈ రోజు మనం చేసిన ఐటమ్ అయితే ఇవే. మనకి ఈవెంట్ వచ్చేసి మన మొయినాబాద్ పక్కకు అజిత్ నగర్ ఊర్లో ఉండే. మీకు కూడా మా క్యాటరింగ్ సర్వీస్ కావాలంటే ప్లీజ్ ఫాలో చేసి లైక్ చేసి కాల్ చేయండి.